నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జీవ వైవిధ్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయసాయిరెడ్డి చంద్రబాబుకి లొంగిపోయారు అంటున్న జగన్. రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్. రాయవరం నడ్రోడ్డు వద్ద అట్టహాసంగా టీడీపీ జిల్లా మినీ మహానాడు. మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పలు విమర్శలు. యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి, ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకృతి సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలాపల్లి కళాక్షేత్రంలో జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జీవ వైవిధ్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ తిలకించారు. ప్రకృతితో మమేకం కావాలని, చెట్లు తొలగించడం కాదు మొక్క నాటడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. వేదిక పైన ఆశంగా శ్రీ జి అనంతరావు గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, అలాగే శ్రీ మల్లికార్జునరావు గారికి, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, అలాగే ఖజూరియా గారికి, శ్రీ ఖజూరియా గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, ఏపీ డైవర్సిటీ బోర్డు గౌరవ చైర్మన్, శ్రీ రామకృష్ణ గారికి, మెంబర్ సెక్రటరీ, ఏపీ డైవర్సిటీ బోర్డు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అప్పట్లోగా విమానాశ్రయానికి అనుసంధానించే రోడ్లు పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖలో విఎంఆర్డీఏ పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణతో కలిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో రైలు పొడిగించాలని, దీనికి అనుసంధానంగా 6 లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు. జిల్లా కలెక్టర్లు, అలాగే విఎంఆర్డీఏ కమిషనర్తో పాటు ఎంఏయుడిలో ఉన్న కీలకమైన అధికారులు అందరూ కూడా టిట్కో ఎండీ దగ్గర నుంచి అందరు అధికారులతో కలిపి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. అందరూ కూడా హాజరైన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గౌరవ స్పీకర్ గారు కానీ, కొత్తగా ఎన్నికైన మేయర్ గారు కానీ ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఒక వారం 10 రోజుల నుంచి కృషి చేసిన విఎంఆర్డీఏ ప్రణవ్ కానీ అందరూ కూడా ఒకటే కోరారు, ఇలాంటి మీటింగ్స్ కొంచెం రెగ్యులర్గా, ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ తరఫున ఈరోజు సిఆర్డీఏకి ముఖ్యంగా మంత్రి గారు ఫోకస్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ దాన్ని ఎలాగైతే మానిటర్ చేస్తూ ఉన్నారో, విశాఖ నగరానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని, ఆయన కూటమికి మేలు చేసేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది? ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయిరెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోనే అందజేస్తామన్నారు. రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు అడగొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఐటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్టీజీఎస్ అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ని, మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేంటంటే, మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవ్వరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. ఫీల్డ్ ఎస్రాయవరం మండలంలోని అడ్డు రోడ్డు వద్ద టీడీపీ జిల్లా మినీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అధ్యక్షతన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎగరవేశారు. మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు పప్పల చలపతిరావు జ్యోతి ప్రజ్వలన చేయగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన అమరవీరులకు మినీ మహానాడు సమావేశంలో 1 నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను చదివి వినిపించి ఆహుతుల కరతల ధ్వనుల మధ్య ఆమోదించారు. అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీ చెప్తానని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి రాబోతున్నందుకు మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. బల్క్ డ్రగ్ కి సంబంధించిన ఫ్యాక్టరీ గాని, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గాని, క్యాప్టివ్ పోర్ట్ గాని, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉండే పరిస్థితులు. మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది. అనేక కుట్రలు చేశారు. ఆనాడు అన్నగారిని మరి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే ప్రజలు కూడా తోడై మళ్ళీ తిరిగి అన్నగారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం. అలాగే ఈ రాష్ట్రాన్ని విడగొడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనితే ఆ రోజున
తెలుగు ప్రజల అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా మరి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే ఉంది. ఇవాళ మరి 2014-19లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాష్ట్రాన్ని రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి అమరావతికి రాజధాని పనులు స్టార్ట్ చేశాం, పోలవరం పనులు స్టార్ట్ చేశాం. అన్ని ప్రాంతాలను కూడా మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పలు విమర్శలు చేశారు. జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునంటూ ఎద్దేవా చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను జగన్ వాడుకున్నారని షర్మిల ఆరోపించారు. సీఎంగా చేసిన జగన్ పోలీసుల బట్టలు ఉడదీస్తామనడం బాగోలేదని అన్నారు. ఇక జగన్ హయాంలో మద్యం స్కామ్ జరిగిందని, స్కామ్పై విచారణ జరుగుతోందని షర్మిల వెల్లడించారు. ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా వెల్లడించారు. పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్తో గ్రామీణ అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ యోచిస్తున్నారు. ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్ల నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, 15 కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే వచ్చే నెల 21న ప్రధాని మోడీ పాల్గొనే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఏపీ ప్రభుత్వం జిల్లాల వారీగా కార్యాచరణ అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయితేనే మరింత విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యోగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుందని అన్నారు. మంత్రుల బృందం ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని వివరించారు. రాజమండ్రిలో జూన్ 21వ తేదీ వరకు ఇకపై ప్రతిరోజు
ఈరోజు గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై యోగా సాధన నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తామని ప్రశాంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సహా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు, ట్రాన్స్జెండర్లు కూడా యోగా సాధనలో పాల్గొంటారంటూ కలెక్టర్ వెల్లడించారు. స్టార్ట్ చేద్దామా? ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పొచ్చు, అదర్వైజ్ స్వీట్ చేస్తారు. వాళ్ళకి మేము టీ షర్ట్స్, క్యాప్స్ కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 month కాలం పాటు, అంటే ఒక నెల రోజులు యోగాంధ్రాగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మనం నిన్ననే కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే June 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 month కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, రాముడు ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలోని 43వ వార్డు, ఇందిరాగాంధీ నగర్, పివి నరసింహారావు నగర్, ఇల్లూరు నగర్ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి చైతన్యం చేశారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కానీ, లేదా ట్రూ అప్ ఛార్జీలు అదనంగా వేసినప్పుడు కానీ వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడం జరిగింది. దాంతోపాటు గతంలో స్మార్ట్ మీటర్లు కూడా వ్యతిరేకించారు. ఏదైనా స్మార్ట్ మీటర్లు తెలిస్తే మనం పదవించాలని చెప్పి నోటీసు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన కంటే వేగంగా స్మార్ట్ మీటర్లు తీసుకున్నారు. స్మార్ట్ మీటర్లు తీసినట్లయితే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తించాలా. అంటే ఇంతకు ముందు మనకు కరెంటు కాయిన తర్వాత నెల రోజుల తర్వాత కరెంటు బిల్లు కట్టేవాళ్ళము. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ముందుగానే రీఛార్జ్ చేసుకుని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకోవాలో ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ అయిపోయిన వెంటనే కరెంటు ఆటోమేటిక్గా కట్ అయిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకని ఈ స్మార్ట్ మీటర్ని ప్రజలందరూ వ్యతిరేకించి పాత మీటర్లు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసిన అవసరము, దానికోసం పోరాటం చేసిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తున్నాము. డాక్టర్ రాధాకృష్ణ జిల్లా నాయకుడు. గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలోని పాలకోడు డ్రైన్లో పూడికతీత పనులను గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి ప్రారంభించారు. గత 5 ఏళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన అన్నారు. రైతుల కష్టాలను స్వయంగా చూసిన తాను ఎన్నికల హామీ మేరకు 3 కోట్లతో ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు గత 3 ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం, నేను వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఎందుకంటే డ్రైనేజీ వాన పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత 5 ఏళ్ల నుంచి పూర్తిగా మానేశారు. ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లన్నీ పూడికిపోవటం కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిక్కిర్స్ కానీ, ఇంకిర్స్ కానీ, గుర్రపు డెక్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ తెలిసిన 2 ఏళ్ల క్రితం అయితే నేనే నా సొంత నిధులతోటి చాలా వాటిని చేపించడం జరిగింది. అలాగే అన్న రా వెంకటేశ్వర కూడా చాలా చోట్ల డ్రైనేజీ 2 ఏళ్ల క్రితం మేమంతా కష్టపడి తీపించాం. అది తీపించినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ కదలికి వచ్చుద్దాం అనుకున్నాం, కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైం. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 కోట్లతోటి మొత్తం ఇక్కడున్న డీసిల్టింగ్ అంతా చేపించడం జరుగుతుంది ప్రతి చోట. ప్రస్తుతం ఇక్కడ పోలరాజ్ డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్
యోగాంధ్ర 2025 కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ముఖ్య శాఖల అధికారులతో కలిసి జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులు, వివిధ రకాల పోటీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. Every day from 26th you should do something. There is a plan actually. We'll finish the entire thing. So next slide is basically about tourist destinations of 4 in each district area. So 4 into 20. When is our events? First wala 30th of 12th and 19th. So we first we'll hand over that date to some department, so that entire district on that day, that department will do their yoga in their regional office. Ante mandal office mandal level June 2nd to 7th June, district level 9th June to 14th June, state level finale 16th to 18th. You can stay there. Ante parking everything is comfortable. So then you can discuss with the Ayush department. Same competition format may tayar. So Ayush okay. So asana demonstration, namaskar, travel, pranayama performance. What will they? Not tell you, you should tell me, because I don't think lot of us will know what is it also. It's DSDO here and the scale man దగ్గర ఉంటుంది. So short film and photography. ఇది DPR. DPR గారు ఇది short film అంటే photo exhibition పెట్టాము, photo exhibition, short films పెట్టాము, short films. So June 9 to 14 మధ్యలో ఏదో ఒక డే లో మీడియా వాళ్ళకి డెడికేట్ చేద్దాం. So that they will do that. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వాడపల్లిలో గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే బండా సత్యానందరావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ వాడపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ, ఇటువంటి 5-6 దేవాలయాలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, ఒక 6-7 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి.
తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది. భక్తులు విపరీతంగా ఒక నమ్మకం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర. ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సాలువా కప్పి అభినందించారు. రైలు హాల్టుల సమస్యను, గోపాదాల రేవు అభివృద్ధి పలు అంశాలు వివరించి అర్జీ రూపంలో అందజేశారు. దీంతో చైర్మన్ జవహర్ సానుకూలంగా స్పందించి రైల్వే డిఆర్ఎం సమన్లు జారీ చేసి కొవ్వూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జవహర్ హామీ ఇచ్చారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి కొవ్వూరు పట్టణంలో ఏదైతే యాత్రా స్థలంగా గోష్పాద క్షేత్రానికి కానీ, ఆరికరేవులకు కానీ, తోగుమి కానీ, ప్రసేదులు కానీ చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి పట్టణంలో రైళ్లు నిలుపుదల అనేది లేకపోవడం అనే దాని మీద ప్రత్యేకంగా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రాంత వాసుల యొక్క ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికని, దాంతోపాటుగా సమిష్టిగా వారు చేస్తున్నటువంటి పోరాటానికి తప్పకుండా నేను కూడా మద్దతు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అందులో భాగంగా ఈరోజు కలిశారు. కేవలం 14-15 ట్రైన్స్ ఆగటం, 34కి సగం కూడా ఆకపోవడం అనేది విచారకరం. ఎందుకంటే వాళ్ళు ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి ఈరోజు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినప్పటికీ కోర్టు యొక్క ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కమిషన్ తరఫున 5-6 తారీఖుల్లో వాళ్ళని కూడా సమన్స్ ఇష్యూ చేసి వాళ్ళని రమ్మంటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యం కూడా తెలియకుండా రైల్వే శాఖ వ్యవహరించడం సరైనది కాదు. అవసరమైతే రైల్వే మంత్రితో కూడా స్వయంగా మాట్లాడి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కారం చేసే విధంగా కూడా కృషి చేస్తాం. ఎందుకంటే పోలవరం నుంచి, జంగారెడ్డిగూడ నుంచి చుట్టుపక్కల ఎక్కడా కూడా ట్రైన్ ఫెసిలిటీ అనేది లేని పరిస్థితుల్లో, కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అది ఒక పెద్ద యాతనగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆఖరికి సింహాద్రి లాంటి ట్రైన్స్ కూడా ఆగకుండా ఈరోజు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రైల్వే శాఖ నిర్లక్ష్యం నిలుటద్దంగా కనపడతాం. ఖచ్చితంగా ఈ ప్రాంతవాసుల కోరిక, అదేవిధంగా ఏదైతే కమిటీ పరిరక్షణ వేదిక ద్వారా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కోరిక త్వరలోనే సఫలీకృతం అవుతుందని ఆశిస్తా ఉన్నాం. తుని పట్టణం అతి పురాతన ఆలయంలో కొలువు తీరిన భక్త కోదండ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం వేకువజాము నుంచి స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తమలపాకులు, పుష్పమాలలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో అలంకరించారు. శ్రీ జయమారుతి స్వీట్స్ అండ్ బేకరీ సభ్యులు ఆలయం వద్ద భారీ అన్న సమారాధనను నిర్వహించారు. సూరవరం రోడ్లో ఉన్నటువంటి వేయించేసి ఉన్నటువంటి శ్రీ భక్త కోదండ సీతారామ ఆంజనేయ స్వామి, ఇది 100 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం. ఇది పూర్వీకుల నుంచి చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమంత్ జయంతికి పాలాభిషేకాలు అవి స్వామివారికి జరుగుతుంటాయి. ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వచ్చి తమ కోరికలతో ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న వాళ్ళ కోరికలు కూడా నెరవేరడం అన్నది ఇక్కడ ప్రతీదిగా ఉంది. ఇదే కాకుండా ఉపయోగాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఎవరైనా సరే భక్తితోటి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని వాళ్ళ యొక్క ముడుపులు కానీ ముక్కులు కానీ తీసుకొని వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వరం. సో ఈ రోజు మనకి హనుమంత్ జయంతి సంబరంగా ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి పాలాభిషేకం, స్వామివారి అలంకరణ కూడా జరిగింది. అలాగే శ్రీ హనుమాన్ స్వీట్స్ వారు కూడా బయట మనకి వాటి స్వీట్స్ వారు కూడా అన్నసంతర్పణ జరిగారు. అదే ఆలయంలో మనకు ఆలయంలో కోలాటం కూడా జరుగుతుంది. ఇది అందరి భక్తుల యొక్క సహకారంతో ఈ రోజు చాలా వైభవంగా జరిగింది. దీని అందరికీ కూడా కారణం భక్తుల సహకారం, ఆ స్వామి యొక్క కృపా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.